తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో 1983 మహానాడు విజయవాడలో నిర్వహించాలని రామారావు గారు తలచారు. మహానాడు సందర్భంగా 1983 మే 27, 28 తేదీలలో నిర్వహించే సమావేశానికి ప్రతిపక్షాల ఐక్యత పెంపొందించే దిశగా ప్రతిపక్ష నాయకులను మహానాడుకు ఆహ్వానించాలని రామారావు గారు నిర్ణయించారు. ఆహ్వానాలతో ఉపేంద్ర ఢిల్లీ వెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలు మొదలు భారతీయ జనతా పార్టీ వరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 23 మంది నాయకులు ఆహ్వానానికి స్పందించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. వారంతా విజయవాడ కొండ మీద ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ గెస్ట్ హౌస్లో సమాన హోదాలో అనేక విషయాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆ రోజు సాయంత్రం విజయవాడలో జరిగిన బహిరంగ సభ రాజకీయంగా ఒక అద్భుతం. భారీ వర్షాన్ని కూడా లెక్క చెయ్యక దాదాపు 5 లక్షల మంది జనం ఆ చారిత్రాత్మక సభకు హాజరయ్యారు. 23 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వేదిక మీద కనిపించడం అంతకుముందు దేశం చూడలేదు. బీజేపీ నాయకులు ఒక పక్క, కమ్యూనిస్టు నాయకులు మరో పక్క, ఇతర పార్టీల నాయకులు మధ్యలో చేతులు కలిపి నిలబడడం, కాంగ్రెస్ వ్యతిరేక వ్యూహాన్ని చర్చించడం అనేది ఆ రోజుల్లో ఎవరూ ఊహించని విషయం. ఆ రకంగా అదొక అద్భుతం.